డేస్ నుంచి స్ట్రైక్ చేస్తున్నారు. కానీ మనకు సీఎం గారు ఖచ్చితంగా మీకు భరోసాలు ఇస్తాము అని చెప్పి హామీలు ఇచ్చారు. ఉపాధి హామీలు కూడా ఇస్తున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టకోకుండా స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయవలసిందిగా కోరుతున్నాం. దీనికి మీరేం చెప్తారు? మేడం, మేము చెప్పేది ఏమంటే ఇదంతా ప్రజల కోసమే చేస్తున్నాం. బహుశా మా డాక్యుమెంట్ రైటర్ల కోసం కూడా చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో మన కేవలం 2 లక్షల మంది ఉన్నారు. మనం అంతా వీధి పాలవుతారు ఉద్దేశంతో చేస్తున్నాం ఇది. ఎందుకంటే మేము రోడ్డు పాలు పడినామనుకో, మేము ఇదే పని చేసుకునే వాళ్ళం, ఎప్పటి నుంచో ఉండేవాళ్ళం. కానీ అనేవి మమ్మల్ని డిస్టర్బ్ చేయవు కదా. అది సపరేట్ ఆఫీసు లాగా, పాస్పోర్ట్ ఆఫీసుల లాగా ఉంటాయే తప్ప ఎక్కడ గాని మీకు కానీ రిజిస్టర్ కేంద్ర ఆఫీసులకు కానీ ఎక్కడే కానీ ఇబ్బంది పెట్టము అని కూడా చెప్తున్నారు కదా. కానీ మేడం, అది మా స్టేట్ బాడీ ఉంది. ఆ స్టేట్ బాడీని వాళ్ళని పిలిపించుకొని ఆయన చెప్పొచ్చు, మా భరోసా ఏమి ఇస్తాడో ఆయన మాకు చెప్పి మిమ్మల్ని మేము స్ట్రైక్ అలాపం చేస్తాం. అది కూడా ఏమి, మేము సీఎంకి వ్యతిరేకంగా లేము. మేము ఆయన చేసే విధానంలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మేము లేదనిలే. మాకు కూడా అవకాశం కల్పించి మమ్మల్ని కూడా రైటర్గా ఉండాలనే ఉద్దేశంతో ఆయన చెప్తే మాకు చాలు. మీరు ఉంటారు, మీకేమి ఇబ్బంది లేదు, 100% మీరు ఉంటారు, మీ వల్లనే పోతుంది అని ఒక స్టేట్ బాడీని పిలిపించుకొని, ఒక 4 పిలిపించుకొని చెప్పమనండి, మేము స్ట్రైక్ అలాపం చేస్తాం. ఇచ్చినా పోవాలి. లైసెన్సులు ఆల్రెడీ ఉన్నాయి, మాకు ఉన్నాయి లైసెన్సులు ఉన్నాయి. అవి రెన్యువల్ చేసినా ఓకే, లేదంటే నెక్స్ట్ టైం పెట్టి పరీక్షలు పెట్టి లైసెన్సులు ఇచ్చినా సంతోషం. అయినా మా వృత్తిని మాత్రం కొట్టద్దండి. మేము కంటిన్యూ చేసుకునేటట్లు మాకి ఉత్తర్వు రావాలా. ఆ ఉత్తర్వు సీఎం గారు మా స్టేట్ బాడీని పిలిపించుకొని చెబితే 1 గంటకి కాలాపం చేస్తాం. మేము సీఎం గారు ఉపాధి కల్పిస్తానంటున్నాడు, కానీ ఏ విధంగా ఉపాధి కల్పిస్తాడనేది మాకు అర్థం కావడం లేదు. ఏమైనా బెల్దార్ పనులకు ఇస్తాడా, పెట్రోల్ బంకుల్లో ఏమైనా ఇస్తాడా, లేకుంటే మార్ట్లో ఏమైనా పనిచేసేదానికి ఉపాధి కల్పిస్తాడా, ఈ విధంగా లైసెన్సులు ఇచ్చి ఏమన్నా ఏ విధంగా మాకు ఉపాధి కల్పిస్తాడనేది మాకు ఇప్పుడు కావాల్సి వస్తుంది అనమాట. మేము ఇంతమంది స్ట్రైక్ చేయడానికి కారణం కూడా మేమేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే కాదు, ప్రజల కోసము. వాళ్ళ ఈ ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు ఈ జీవోల వలన అనేసి మేము దానివల్లనే స్ట్రైక్ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి కాకపోతే మేము ప్రభుత్వ వ్యతిరేకంగా మేమేది కానీ ఇక్కడ చేయడం లేదన్నమాట. దీని గురించి మేడం, అవైతే సబ్సిడీలు అనేవి ఏ విధంగా అనేది మనకి ఇంతవరకు రాలేదు మేడం. ఈ ప్రకారంగా మీకు ఇస్తాను లేదు, మీరు ప్యారలల్ గా చేసుకోవచ్చు అని కూడా మాకు చెప్పడం లేదు మేడం. అతను అది క్లారిటీ ఇవ్వడం లేదు. సబ్సిడీ దీపం 2.0 కింద సబ్సిడీలు ఇస్తాము అంటున్నారు. అది దాని మీద సీఎం గారు ఏది మేడం, అది దీపం పథకం కింద 2.0 వాళ్ళకి ఇచ్చేదానికి అది సబ్సిడీ మాకు కాదు, రైతులకు మేడం. అవునండి, ఇప్పుడు మీరు వాయిస్ ఇచ్చినారు కదా, ఇప్పుడు మీరు స్ట్రైక్ చేస్తున్నారు, దాని మీద వాళ్ళు డిస్కస్ చేసి ఏదో ఒకటి ఖచ్చితంగా మీకు అది రావాలి. వచ్చేంత వరకనే మేము స్ట్రైక్ చేస్తాం మేడం. మా క్లారిటీ ఇస్తే కింద మేము మధ్యలోనే ఆ క్లారిటీ కోసమే మేము ఇంకా ఇక్కడనే వెళ్తున్నాం. క్లారిటీ వాళ్ళకు టైం పడుతుంది కదండి ఆలోచించి చెప్పడానికి. మేము ఇచ్చాము, ఇప్పుడు 10 రోజులు ఇచ్చాము. అంతకుముందు వారం రోజుల నుంచి మీకు అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ వచ్చినాం, అన్ని చేస్తానే ఉన్నాం. గవర్నమెంట్ కి ఎన్నో అంతకు ముందు కూడా వారానికి 2 రోజులు ఒక ఆఫీస్ లో 2 రోజులు స్ట్రైక్ చేసుకుంటా పెన్ డౌన్ చేసుకుంటూ వస్తానే ఉన్నామంట. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతానే ఉన్నాయన్నమాట. అప్పటికైనా మేమేమి టైం ఏమి ఇప్పుడు కాదు, ఇది నుంచి దాదాపు 15 రోజుల నుంచి జరుగుతూనే ఉండింది అనమాట. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర 2 రోజులు పెన్ డౌన్ చేసుకుంటూ వచ్చి లాస్ట్కి ఇది జరగదని చెప్పింది పైనుంచి వచ్చిన మన సంఘం సభ్యులు చెప్పిన ప్రకారంగానే మనము ఈ 10 రోజులు మనం స్ట్రైక్ చేయాలని చెప్పేసి మనం నిర్ణయించుకొని ఈ స్ట్రైక్ చేస్తాను వస్తున్నాం. ఈ జీవోని పాయింట్ ఏంటంటే జీవోలో మీకు ఏం నచ్చలేదు అనేది కూడా చెప్పండి. జీవోలో ఆర్ఎస్కే దానిలోకి ఇది ఏర్పాటు చేసినారు. దాని వల్ల మా పొట్ట కొట్టినట్లు అవుతుంది. దానివల్ల చేస్తే జీవితంలో మేము ఇంతమంది 2 లక్షల మంది కుటుంబాలన్నీ ఉన్నాయి, దీంట్లో ఆధారపడి ఉన్నాము. ఈ రైటింగ్ రాసుకుంటా మేము ఏదో చేసుకుంటా దీన్ని మా పొట్ట కట్టుకోకుండా ఇది చేయమని చెప్పి మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం అనమాట. అంతే, మాకు ఏదో ఒకటి దీని మీద చెప్తే మేము మా వైపు చేసుకుంటాం. అది నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. ఉన్న సమస్యను తీరిస్తే చాలు ప్రభుత్వం, అంతేగాని ఇప్పుడు కొత్త సమస్యను తెచ్చిపెడితే ఎట్లా? ఇప్పుడు రాష్ట్రంలో 2 లక్షల మంది దస్తావేజీలు ఉన్నారు. వాళ్ళు ప్రభావితం చేసే ఓట్లు చాలా ఉంటాయి.
దస్తావేజ్ లేఖరులు కూడా వాళ్ళ విషయాలు కూడా ఆలోచన చేయాలి ప్రభుత్వం. అంతేగాని నిరుద్యోగ సమస్య ఉన్న తీర్చలేక కొత్త సమస్య తెచ్చిపెట్టి ఏ ప్రైవేట్ కంపెనీనా ఊరిక రాస్తాయా? ఊరికనే పని చేసేటట్టు అయితే చెప్పండి, ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వండి. వాళ్ళు తీసుకుంటానే తీసే కదా మేము తీసుకుంటానేది, లేకపోతే అంతకంటే తక్కువ చేస్తాం. మేము 500కు కూడా రాస్తాం, 1000కి రాస్తాము. కంపెనీలు వచ్చి 1000కి రాస్తాయా, 500కి రాస్తాయా? డబ్బు లేదంటే మేము ఊరిక కూడా రాసి పంపిస్తాం. వాళ్ళు చేస్తాయి ఈ పని, వాళ్ళు చేయలేవు కదా. యాక్చువల్గా ప్రకటిస్తుంది ఈ దస్తావేజు 2000 రూపాయలు చెల్లించండి మేమే చేస్తామని. గత 50 ఏళ్ళ నుండి మేము ఏదో కొంత ఇచ్చిన డబ్బు తీసుకొని పని చేస్తున్నాం, మేమెందుకు చేయకూడదు, మీరే చేయండి అనే భావన సీఎం గారికి ఎందుకు లేదు? ఇది కూడా ఒక వృత్తే కదా. ఈ వృత్తిని మనుగడలో లేకోకుండా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని మేము కోరుతున్నాము. ఇప్పటికైనా సీఎం గారు మా యొక్క మనుగడని, అంటే మా దస్తావేజు లేఖ వృత్తిని అలాగే కొనసాగించేదానికి ఒక స్టేట్మెంట్ ఇస్తూ ప్రజలకి ఈ దస్తావేజు లేఖల ద్వారా చేయించుకోండి, మాకేం అభ్యంతరం లేదనే మాట చెప్తే మేము రాష్ట్ర కమిటీ మేరకు మేము కూడా నిర్ణయం తీసుకుంటాం. అందులో జీవోలో కూడా కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది, అవి కూడా చేస్తే మంచిది.